హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండ్ మార్క్స్ అనమాట. కాలేజ్ వైజ్గా ఆయుష్ కేటగిరీ లైక్ ఆయుర్వేదిక్, యునాని అండ్ హోమియోపతి అనమాట. సో వీటికి లాస్ట్ ఇయర్ కాలేజ్ వైజ్గా ఏమున్నాయి అనేది కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ ఓవరాల్గా మనం డిస్కస్ చేద్దామండి. దీని యొక్క ప్లేలిస్ట్ కూడా మేము ప్యారల్గా స్టార్ట్ చేస్తాం. ఎంబీబీఎస్కి వీటితో సహా దీనికి కూడా సపరేట్ ఒక ప్లేలిస్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం, కట్ ఆఫ్ మార్క్స్ అండ్ ర్యాంక్స్ కాలేజ్ వైజ్గా. అండ్ వీటిలో అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఏంటి, ప్రైవేట్ ఏంటి, అవన్నీ మీరు మన కాలేజెస్ యొక్క ప్లేలిస్ట్ ఒకటి ఉందన్నమాట. అక్కడ అన్ని కోర్సెస్ యొక్క కాలేజెస్ లిస్టులు మేము పెట్టాము. గవర్నమెంట్ అని, ప్రైవేట్ అని, అది ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, బామ్స్ కానీ, బీహెచ్ఎంఎస్ కానీ ఓవరాల్గా అన్ని పెట్టాము. సో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, అక్కడ కాలేజ్ గురించి మీకు ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మీరు కట్ ఆఫ్ చెక్ చేసుకోవచ్చు. దీనికి సపరేట్ ప్లేలిస్ట్ కూడా నేను మీకు స్టార్ట్ చేస్తాను. మీరు చూస్తున్నారు కానీ ఇది మన యూట్యూబ్ ఛానల్. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మేము ప్లేలిస్ట్ వైజ్గా మీకు ఓవరాల్గా అన్ని క్లియర్ కట్గా కౌన్సిలింగ్లో ఏ ప్రాబ్లం ఉండకుండా మీకు ఉండేలాగా లాస్ట్ ఇయర్ బేస్డ్ మీద కట్ ఆఫ్ మార్క్స్ కానీ, సీట్ మ్యాట్రిక్సెస్ కానీ, కాలేజెస్ కానీ, రిజర్వేషన్ సర్టిఫికేట్స్ కానీ, ఏంటేంటి ఎంసెట్కి కానీ, అండ్ అదర్ దన్ నీట్ ఆర్ ఎంసెట్ ఏ కోర్సెస్లో మనకు ఫ్యూచర్ ఉంటుందని కానీ ఇవి ఓవరాల్ మీకు ప్రొవైడ్ చేస్తాం అనమాట. అండ్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అని మేము స్టార్ట్ చేసి కూడా 2 వీక్స్ అవుతుంది. 2 వీక్స్లో 86 వీడియోస్ అప్లోడ్ చేసామంటే ఏ రేంజ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకోగలరు. అంటే ఇది మెయిన్ దేనికంటే ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోగా మీకు అన్ని ప్రొవైడ్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇంత ఫాస్ట్గా ఇంత హార్డ్ వర్క్ తోటి మేము ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాం అనమాట. ఇంకా వస్తున్నాయి కేటగిరీ వైజ్ అండ్ కాలేజ్ వైజ్ ఇన్ డెప్త్గా. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలామంది వస్తున్నారు, వ్యూవర్షిప్ వస్తుంది, రీచ్ వస్తుంది, కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేసుకోవట్లేదు అనమాట. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు ఒక సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డెప్త్కి వెళ్ళి చెప్పడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ లేట్ చేయకుండా మన వీడియోలోకి తెలిపోదామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్ ఆయుష్ కోర్సెస్ అప్ టు ఫేజ్ 2 వరకు అనమాట లాస్ట్ ఇయర్. ఫస్ట్ మనం ఈ కాలేజ్ చూసుకోవచ్చు, ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ విజయవాడ అనమాట. సో ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ మనకు కావాల్సిన ఓసీ కేటగిరీ అనమాట. ఓసీ కేటగిరీ ఫీమేల్లో స్టార్టింగ్ ర్యాంక్ చూసుకోవచ్చు అనమాట. 1,31,025 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 478 మార్క్స్. అండ్ ఓసీ మేల్ కేటగిరీలో ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఓసీ మేల్ కేటగిరీలో ఇక్కడ అలాట్ చేశారు సీట్. ఈ ర్యాంక్కి 2,30,184 అనమాట విత్ స్కోర్ ఆఫ్ 400 మార్క్స్ ఇక్కడ అలాట్ చేశారు ఒక సీటు. వీటి యొక్క కట్ ఆఫ్స్ ఒకసారి చూద్దాం అనమాట ఈ కాలేజ్కి సంబంధించి. అండ్ మేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కట్ ఆఫ్ ఓసీకి 4,14,394 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 302 మార్క్స్. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 3,96,133 విత్ స్కోర్ ఆఫ్ 310 దగ్గర ఇక్కడ అలాట్ చేశారు. సో ఇది ఓవరాల్ ఓసీ కేటగిరీ అనమాట. ఇందులో ఈడబ్ల్యూఎస్ ఉండదండి, జస్ట్ నార్మలే, అంటే చాలా తక్కువ మార్క్స్ వస్తాయి కదా, సో ఇక్కడ అప్లికబుల్ కాదనుకుంటున్నాను. అండ్ ఇంకోసారి చూడొచ్చు మనం బీసీఏ కేటగిరీలో చూద్దామండి. బీసీఏ కేటగిరీ ఫీమేల్ స్టార్టింగ్ ర్యాంక్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు 1,85,351 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 432 మార్క్స్. అండ్ ఇంకోసారి మేల్ కేటగిరీ చూద్దాం. బీసీఏ మేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 2,12,477 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 412 మార్క్స్ అనమాట. సో వీటి కట్ ఆఫ్స్ చూద్దామండి. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఫీమేల్ కేటగిరీలో 2,70,660 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 375 మార్క్స్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీ ఇంకోటి ఇచ్చారు ఇక్కడ, మేల్ కేటగిరీ ఇవ్వలేదు. సో ప్రీవియస్ మేల్లో మనకి కట్ ఆఫ్ అవుతుంది అనమాట. 2,36,637 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 396 మార్క్స్. అండ్ మన బీసీబీది ఒకసారి చూద్దాం. బీసీబీ ఫీమేల్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. కేటగిరీ 1,23,975 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 485 మార్క్స్. అండ్ ఇక్కడ మీరు మేల్ కేటగిరీలో చెక్ చేసుకోవచ్చు అనమాట. 1,24,914 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 484 మార్క్స్ అనమాట. అండ్ వీటి యొక్క కట్ ఆఫ్స్ అయితే మనం ఒకసారి చెక్ చేద్దాం. బీసీబీ ఫీమేల్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. 3,29,620 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 342 మార్క్స్ అనమాట. అండ్ బీసీబీ మేల్ కేటగిరీలో మీకు ఒకసారి చూపిస్తానండి కట్ ఆఫ్, ఇది ఓన్లీ ఫీమేల్దే. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 2,11,594 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 413 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగిందనమాట. మనం బీసీసీ ఒకసారి చెక్ చేద్దామండి. బీసీసీలో ఒక సీట్ ఇక్కడైతే అలాట్ చేసి చాలా తక్కువ ఉంటాయి. 1,95,911 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 424 మార్క్స్. అండ్ ఒక్క సీట్ అలాట్ చేశారు ఇక్కడ. సో ఇంకేమైనా అలాట్ చేసారేమో ఒకసారి చెక్ చేద్దాం. సో లేదండి, ఓన్లీ ఒక సీట్ అలాట్ చేశారు. అండ్ బీసీడీ చూద్దామండి. ఫీమేల్ కేటగిరీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 88,452 ర్యాంక్ విత్ స్కోర్ ఆఫ్ 521 మార్క్స్ అనమాట. అండ్ మీరు ఇక్కడ బీసీడీకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫీమేల్ కేటగిరీ. సో ఒకసారి ఫీమేల్ అయిపోయింది కదా, ఒకసారి మేల్ కేటగిరీ చెక్ చేద్దామండి. బీసీడీ మేల్ కేటగిరీ. సో ఇక్కడ బీసీడీలో మేల్ కేటగిరీ లేదండి, ఫీమేల్. ఒకసారి చూడండి, మీకు ఇన్ కేస్ దొరికితే వీడియో పాజ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. నేను ఫాస్ట్లో ఒకసారి మిస్ అయినాను. సో ఓన్లీ ఇదే ఇచ్చారు. సో ఫీమేల్ కేటగిరీ యొక్క కట్ ఆఫ్ చూద్దాం. బీసీడీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 2,30,237 ర్యాంక్ విత్ స్కోర్ 400 మార్క్స్ అనమాట. అండ్ బీసీఈవి చూద్దామండి, అసలు వీటికి సీట్స్ అలాట్ చేశారో లేదో. ఒక సీట్ అలాట్ చేశారు ఇక్కడ 1,95,111 ర్యాంక్ విత్ స్కోర్ 425 మార్క్స్. అండ్ మిగతాది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ ఒక సీట్ అలాట్ చేశారండి ఫీమేల్ కేటగిరీలో 2,24,150 ర్యాంక్ విత్ స్కోర్ 404 మార్క్స్.
అండ్ ఇవి 2 అలాట్ చేశారండి. సో ఒకసారి మనం ఎస్సీ కేటగిరీలో ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎస్సీ కేటగిరీ మేల్లో 2,05,845 ర్యాంక్, 417 మార్క్స్ అనమాట. మేల్ కేటగిరీలో ఎస్సీ కేటగిరీ. సో ఫీమేల్ కేటగిరీ ఒకసారి మీకు చెక్ చేద్దామండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. 2,14,032 ర్యాంక్ విత్ స్కోర్ 411 మార్క్స్ అనమాట. సో వీటి యొక్క కట్ ఆఫ్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాము. ఎస్సీ కేటగిరీ ఇక్కడ చూసుకోవచ్చు. మేల్ కేటగిరీలో ఇక్కడ 2,41,650 ర్యాంక్ విత్ స్కోర్ 393 మార్క్స్ అనమాట. అండ్ ఫీమేల్ కేటగిరీలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 2,39,204 ర్యాంక్ విత్ స్కోర్ 394 మార్క్స్. అండ్ ఎస్టీ కేటగిరీ మనం ఒకసారి చెక్ చేద్దామండి. సో ఎస్టీ కేటగిరీ ఇక్కడే చెక్ చేయొచ్చు మీరు. ఫీమేల్ కేటగిరీలో 2,65,220 ర్యాంక్ విత్ స్కోర్ 378 మార్క్స్. అండ్ ఇంకొక ఫీమేల్ కేటగిరీలో ఇక్కడ అలాట్ చేస్తే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మొత్తం మాట్లాడేద్దామండి. 3,20,273 ర్యాంక్ విత్ స్కోర్ 347 మార్క్స్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎస్టీ మేల్ కేటగిరీలో ఒక సీట్ అలాట్ చేశారు. 3,27,560 ర్యాంక్ విత్ స్కోర్ 343 మార్క్స్. సో ఓవరాల్గా ఇదనమాట. అందులో స్పెషల్ కోటా ఏం లేవండి. సారీ, ఇందులో ఈడబ్ల్యూఎస్ కూడా ఇచ్చారండి. నేను ఇందా మీకు స్టార్టింగ్లో లేదని చెప్పినట్లుగానే ఈడబ్ల్యూఎస్ కూడా ఇచ్చారు. చెక్ చేసుకోలేదు నేను ఒకసారి. ఇదండి ఓవరాల్గా మీరు ఒకసారి చెక్ చేసుకోగలరు. సో ఓవరాల్గా కాలేజ్ కేటగిరీ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదండి మన యొక్క ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ విజయవాడతో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అనిపించినా, యూస్ఫుల్ అనిపించినా తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.